జబర్దస్త్ నుండి శంకర్ పోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో ప్లీజ్ వెల్కమ్ శకలక శంకర్ along with his team. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి. చచ్చిపోయినాడు బాగా ఉంటాడండి. అది పోయిన తర్వాత ఆ దరిద్రుడు వెనకాతలో కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి పాపం. ఆ పనులు కానీ గుర్తొస్తే ఇక ఆడు సావు మొత్తం నరకంగా ఉంటుంది. ఒకసారి అందరూ ఆలోచించండి, పోయే ముందు వెనకాతలు ఏం పనులు చేయవలసి ఉన్నాయో అవన్నీ చక్కబెట్టుకొని పోతే కొంచెం హ్యాపీగా ఉంటుంది అందరికీ. టీం లీడర్ అయ్యాను, ఆ గెటప్లు చూడండి అన్నీ బాగున్నాయి. ఒక్క నలుగురికి జీవితాన్ని ఇద్దాం అనుకున్న లోపు పోయాను పుసుక్కుని. ఇదంతా పక్కన పెడితే మా అప్పిగాడికి 20 స్కిట్లు తర్వాత టీం లీడర్ చేస్తానని మాట ఇచ్చాను. నాకు ఇప్పుడు ఆత్మ శాంతిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎలాగ ఏడుస్తారు నన్ను చూసి. వాళ్ళకి లైఫ్ సరిగ్గా ఇవ్వలేదు, సకంలో ఆపేశాను. ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వస్తే తెలుస్తుంది ఇప్పుడు ఏంటో. వచ్చేస్తున్నారు ఏడకరా ఏడొద్దన్నానా ఎయ్యి దండ ఆలోచిస్తావే. రే వాడు ఉన్నప్పుడు డ్రామాలు చేసావు, లేనప్పుడు కూడా ఎందుకురా యాక్టింగ్? కనీసం దండనేయండి రా. అంత దోహం మీకు ఏం చేశాను రా? మాట్లాడరా. నాకు మాటలు లేవురా. మాటలు లేవా? ఏం పాపం మాట్లాడుతాడు. ఈ చెత్త నాకు ఎందుకురా? నువ్వు మనిషి వల్ల నువ్వు అది శవము కళ్ళు దొబ్బునాడా? ఎందుకు ఆడుతున్నావు? ఓరి నీ డ్రామా తగలేయో. అబ్బా నా జీవితంతో ఆడుకున్నాడా నీడు? నా జీవితంతో ప్రసాదం నీ జీవితంతో ఆడుకున్నా, నువ్వు నా జీవితంతో ఆడుకున్నావా? రే చూడరా, ఎందుకు రాళ్ళకి ఏడుతాను? రే ఏంట్రా, ఏంటి చెప్పరా, ఏం ఆడుకున్నావు నీ జీవితంతో? ఈ చెడ్డల గురించి నేను మాట్లాడలేదండి. చెప్పరా. కాదురా సాయి, రూమ్ లో ప్రాక్టీస్ లో వద్దురా నేను స్లాంగ్ వాడినరా ఈ స్కిట్ కంటే వాడు ఎక్కే అన్నాడు. బయటకు వెళ్తా నన్ను ఎక్కేస్తున్నారు జనాలు. ఒక్కడు గుర్తుపట్టట్లేదు సాయి, నా బాధ గుర్తుపట్టట్లేదు. శ్రీధర్, అరే నేను నీకు ద్రోహం చేశానా? నిన్ను ద్రోహం చేసి చూడరా, నన్ను చూడు రే, చూసి మాట్లా. నీకు ద్రోహం చేశాను నేను. ఒరే చెప్పరా దరిద్రుడా, స్కిట్ నుంచి బయట దరిద్రుడా. నేను ఆత్మను రా, నేను చెప్పిన వినమనకూడదు నీకు. గుర్తుపట్టి ఆ బాధ ఎవడు చెప్పుకోవాలి సాయి? అన్నా నీ బాధ నాతో చెప్పుకుంటే నా బాధ ఎవరితో ఆఖరికి నీతో ఫోటోలు దిగుతున్నాను, నాతో దిగట్లేదు. కాదన్నా, ఇంకా పెద్ద పేరు వద్దునన్నా నాకు. ఆయన నేను చెప్పినట్టు నీకు వచ్చిన పేరు సాలరా నాయన, ఇంకా పెద్ద పేరు. నేనేం చేయలేను, ఆత్మను కదా. అలా ఎవడైనా రాండ్రా మహానుభావుడు. రే వచ్చి సాగు కొట్టండి రే, నీ దగ్గర బతుకుంటే మేము మీ అంత చూద్దాం రే. శంకర్ గారిని తిట్టేంత గొప్ప వాళ్ళు అయిపోయారా బోసిడీకి? శంకర్ గారిని తిట్టాలన్నా కొట్టాలన్నా నేనే. రప్పిగారే నువ్వు కూడా అలాగేనా? అమ్మా అయ్యా నాగబాబు గారు, రోజా గారు, ఈ దరిద్రుడు 20 ఎపిసోడ్ల తర్వాత నన్ను తల తాకట్టు పెట్టైనా బాబాయ్ నిన్ను టీం లీడర్ చేస్తానన్నాడు, చేయకుండా వెళ్ళిపోయాడు. లేదప్పారావు, లేదు నిన్ను టీం లీడర్ చేస్తానని మాట ఇచ్చాను. నేను పోయే వరకు పోరాడు ఏడుగొండలతో. ఏడుగొండలతో నేను చేయమంటావు? అప్పారావు నా బాధ అర్థం చేసుకో. అయితే ఒక విషయం అండి, ఈ ఆనందంలో నేనేం చేశాను, పేమెంట్ ఇస్తానన్నాడు, వద్దని ఎంచుకోరా అన్నాను. పేమెంట్ పోయింది, టీం లీడర్షిప్ పోయింది. నీ పేమెంట్ ఎక్కడో లేదు, సేదర్ దగ్గర తీసుకెళ్ళు. అప్పారావు ఒక విషయం ఏంటంటేనండి, డబ్బులు ఇచ్చిరా. పోనీ ఎలాగా డబ్బులు ఇవ్వలేదు కదా అని సుడిగారు సుధీర్ టీమ్ లో చేస్తానండి. వద్దప్పారు ఫ్లేవర్ పోతాను. ఒక్క నిమిషం, నువ్వు మన స్కిట్ లోని ఇలగెలగ స్టెప్లు వేసి ఆల్ స్కిట్ లోకి ఇలగెల స్టెప్లు వేస్తే ఫ్లేవర్ పోతే రొటీన్ అయిపోద్ది అన్నాడు. పేడ మాకు నా మాటలు వినబడకూడదు, కనబడకూడదు. ఓకే నా క్యారెక్టర్ ఉండు. అప్పరో నీకోసం నేను ఎంత చేసిన అప్పరో
కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకు అప్పరం. 7 కొండలతో లాస్ట్ దాకా బతిమాలను. అప్పరం టీం లీడర్ చెయ్యండి అని చెప్పి. అప్పరం నాది కాదు తప్పు. అప్పరం నువ్వు టీం లీడర్ అవుతావు. అప్పరం నేను మాట్లాడాను. నా బాధ అర్థం చేసుకో అప్పరం. చెప్పరా ఎవడో చెప్పాను కానండి, ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలండి. నన్ను టీం లీడర్ చేయలేదని బాధ మాత్రం నాకు ఉండిపోయిందండి. అప్పరం కాదు అప్పరం, నేను మాట్లాడాను తెలుసా. నేను మాట్లాడిన తర్వాత అసలు 7 కొండలతో మాట్లాడాను తెలుసు. అర్థం చేసుకోవటే ఎన్నిసార్లు మాట్లాడిన తెలుసు 7 కొండలతో. డైలాగ్ చెప్పనివ్వ నువ్వు. ఊరికి మీద నెక్కిపోతున్నావు ఆత్మ ఆత్మ అనిసే. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? వాడు శవం పడిపోయి అక్కడ చచ్చిపోతే నువ్వు ఇక్కడిక్కడ డ్రామాలు చేస్తూ మాట్లాడుతున్నావేంటి? మాతో మాట్లాడు. కాదు బాబాయ్, ఆడు నీకు కూడా చాలా ద్రోహం చేశాడు బాబాయ్ మాతో పాటు. అది ఆలోచించు బాబాయ్, నువ్వు కూడా కరెక్ట్గా బాగా తగులుకున్నావు. అయితే ఏంటి ఆడు ద్రోహం చేశాడు? ఆడు ద్రోహం చేశాడు రా. శంకర్ మీకు ద్రోహం చేశాడు. అన్నం పెట్టాడు రా యూస్లెస్ ఫెలో. అప్పరం ఈడ్నడుగు బక్కనాయాలా నాకు తెలియకడతా. నువ్వెవడోరా కోనికిస్కా గొట్టంగాడివి? నువ్వు ఎక్కడుండేవాడు రా? ఎక్కడికి వచ్చావురా? ఒక స్కిట్ టెలిస్కాల్ అయితే ఈడు మా రైట్ సాయం ఒక క్లోజ్ పడింది. భీమవరంలో తాడేరంతా కూడా నీ గురించి గొప్పగా మరి ఆత్మని ప్రేతాత్మలా తినేస్తున్నావు. డైలాగ్ ఎక్కిపోతావు నువ్వు. నేను అన్నది నీకు అర్థం కాకూడదు అప్పరం, వినబడకూడదు నీకు. అలా చెయ్యాలి అక్కడ. ఆడియన్స్ క్లారిటీ వద్దా? ఓ నా మీద ఎక్కేస్తాను నువ్వు. ఆత్మ నీకు ముందే చెప్పాను కదా. సరే పద. నాగబాబు గారు, ఈ మూర్ఖుల్లో మార్పు రావాలని చెప్పాను కానీ నాకు టీం లీడర్ అవ్వాలని ఆశ లేదండి. తప్పు చేశాను బాబాయ్. తప్పు చేశారు కదా, ఒప్పుకున్నారు కదా. దరిద్రుడు విలువేంటో తెలియలేదు బాబాయ్, ఇప్పుడు తెలిసింది బాబాయ్. చాలా గొప్పడు బాబాయ్ వాడు. ఒరేయ్, నేను మీ కష్టం దోచుకునేవాడిని కదరా. నాకు టీం లీడర్ అక్కర్లేదురా. ఆ మహానుభావుడు శంకర్ దాచిన అలా దారిలో వెళ్తే చాలురా. టీం లీడర్ అయితే నేనే గెలిచాను. గెలిపించారు, వీళ్ళు గెలిపించారు, అయ్యి నలుగురు గెలిపించారు, ఈ సమాజం గెలిపించింది. అప్పారావు థ్యాంక్స్ అప్పారావు. ఒరే 20 నిమిషాలు అవుతుందిరా లాగేయండి శవాన్ని. ఒరే మీ యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారేట్రా? ఒరే ఇప్పుడు సరుతున్నారేట్రా నువ్వు? ఒరే టైం అయిందిరా. లాగేయండిరా. లాగండ్రా. ఒరే స్కిట్ పాత్రరే లాగండ్రా. ఒరే స్కిట్ లాగైపోతారా? లాగండ్రా. ఒరే ఇప్పుడే లాగండ్రా. అమ్మరే ఇప్పుడు క్యాట్ నుంచి బయటకు వచ్చాను రా. తగలట్లేదేట్రా? ఒరే నేను ఆత్మను కాదు రియల్గా కొడుతున్నారే. నీ అబ్బా లాగండ్రా రే. మహానుభావుడు పక్కనే ఉన్నట్టుంటది నాకు. ఆ మహానుభావుడు దారిలో వెళ్తే చాలు, నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. అప్పరా ఆత్మ కాదు అప్పరా. టైం అయిపోయింది. శంకర్ అప్పరా నా పక్కనే ఉన్నట్టుంటాడు. నిజంగా ఇది ఆత్మ అయితే 7 కొండలు గారు హృదయంలో దూరి నన్ను టీంలో నుంచి ఇందాక వెళ్ళవచ్చు కదరా స్కిట్ లో. లాస్ట్ లో వెళ్ళవచ్చు. ఎట్లా టైం అయిపోతుంది రే. అప్పరావు టైం అయిపోయింది. అప్పరావు లాగండి రా. లాగండి రా. మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ వాడికి ఆత్మ ఏది ఉండి అది తెలుసుకోగలిగితే అంతకంటే నరకం ఇంకోటి లేదు. ఎట్టాడరా అదో గురించి ఏమన్నా అసలు ఆడు ఏ పెద్ద పుడింగే అంటే ఆడు బతుకున్నాడు కాబట్టి పోయాడు కాడు అనుకుంటాం కానీ ఆడు బతుకున్నాడు వేసిన అదవేషం ఇవన్నీ కనుక పోయినాడు వింటే ఆడి నరకం ఇక్కడే ఉంటది. పైకి వెళ్ళక్కర్లా. ఆడి తిట్టుకునే తిట్లే దాని మీద వర్కౌట్ చేసాం అనిపించింది. బాగుంది. రోజా గారు థాట్ చాలా బాగుంది శంకర్. చాలా ఫన్నీగా ఉంది. ఒక్కొక్కరు వచ్చి ఫీల్ అవుతారని నువ్వు ఎక్స్పెక్ట్ చేయటం, వాళ్ళేమో రివర్స్ లో నేను తిట్టడం అనేది బాగుంది. అండ్ మీరు మధ్యలో వచ్చి నేనున్నాను నన్ను ఎందుకు ఇలా తిడుతున్నారు అనేసి ఫేస్ ముందర అంతా ఇది చేస్తారు కదా, ఓవర్లాప్ చేస్తారు. చాలా బాగుంది. అందరు బాగా చేశారు. సాయి బాగా చేశాడు, ప్రసాద్, శ్రీధర్ అందరు బాగా చేశారు. సూపర్.